అక్షయ స్కూల్ దగ్గర విక్కీ అతని మనుషులు వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే స్కూల్ వదిలిపెడతారు. అక్షయ స్కూల్లో నుంచి బయటకు వస్తూ ఉంటుంది. అదిగో అన్న పాప వస్తుంది అని రౌడీ విక్కీకి చెప్తూ ఉంటాడు. సరే కార్ స్టార్ట్ చేయండిరా, పాపను వెళ్ళి తీసుకొస్తాను అని విక్కీ అక్షయ్ దగ్గరికి వెళ్ళి అక్షయ్ను తీసుకుని కార్ దగ్గరకు వచ్చి ఎక్కు పాప అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక కారులో కూర్చున్న రౌడీని చూడగానే అక్షయ భయపడుతూ ఉంటుంది. ఇక రౌడీలు అక్షయ్ని కారులోకి లాగేసుకుంటారు. వదలండి వదలండి అని చెప్పి అక్షయ గట్టిగా అరుస్తూ ఉండి అరవకుండా సైలెంట్గా కూర్చో అని విక్కీ అక్షయ్ను బెదిరిస్తాడు. ఇక అప్పుడు అక్షయ రౌడీ చేతిని గట్టిగా కొరికేస్తుంది. రౌడీ గట్టిగా అరుస్తాడు. దాంతో కారు ఆగిపోతుంది. ఇక అక్షయ కారులో నుంచి దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక విక్కీ ఆగు ఆగు అని చెప్పి అక్షయ్ వెనకే వస్తూ ఉంటాడు. ఇక అక్షయ పరిగెత్తి ఒక రాయిపై పడుతుంది. అక్షయ్ తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది. ఇక విక్కీ అక్షయ్ను ఆ పరిస్థితిలో చూసి భయపడుతూ ఉంటాడు. ఇక మరోవైపు శౌర్య ఆటోలో ఇంటికి వస్తుంది. అవని శౌర్యకు ఎదురు వెళ్ళి అక్షయ్ రాలేదేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏమో ఏం తెలుసు అని చెప్పి శౌర్య అంటుంది. ఇక అవని టెన్షన్ పడుతూ ఉంటుంది. కాసేపటికి శ్రీకర్ ఇంటికి వస్తాడు. బావా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. బిజీగా ఉన్నాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అవును ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేశావు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. అక్షయ్ స్కూల్ నుంచి ఇంటికి రాలేదు, ఇప్పటి వరకు నీతో వస్తుందని ధైర్యంగా ఉన్నాను బావా అని చెప్పి అవని అంటుంది. రోజు ఏమి స్కూల్ నుంచి అక్షయ్ను ఇంటికి తీసుకురావట్లేదు కదా అని చెప్పి శ్రీకర్ అవనికి చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు. ఇక అవని ఏడుస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి.